Hello. So, hi everybody. Already teaser lo chupichinattu. This is going to be very random. Let's just go through this video and enjoy it. We're gonna get a lot of experiences, funny conversations untayi, and other perspectives kanipistayi. It's just more of a relatable content you can expect from this. Now, so to start with an episode, మీరు ఒకళ్ళని చూసారు టీజర్ లో, ఆవిడ మిస్ అవుతున్నారు కదా. సో ఇంట్రొడక్షన్ ఇస్తే గానీ రానని చెప్పారు. సో నేను ఒక చిన్న ఇంట్రొడక్షన్ రాసుకొని వచ్చాను. లెట్ మీ జస్ట్ ఇంట్రడ్యూస్ హర్. సో తను నేను 6 months 1 year లో ఫోన్ చేసినప్పుడు, ఆల్రెడీ మేము రెగ్యులర్ గా మాట్లాడుకుంటూ ఉంటాం, బట్ దెన్ 6 months 1 year టైం ఫ్రేమ్ లో తన ప్రొఫైల్స్ మారిపోయి ఉంటుంది. లైక్ తను ఫస్ట్ గా తను స్టార్ట్ చేసింది యాజ్ అన్ ఈవెంట్ మేనేజ్మెంట్ లో ఒక టీమ్ లో స్టార్ట్ చేసింది వర్క్ చేయడం. అండ్ దెన్ సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అయింది. దాని తర్వాత ఆపరేషనల్ సపోర్ట్ వర్క్ చేసింది జాబ్, అండ్ దెన్ ఐటీ జాబ్ చేసింది, అండ్ దెన్ న్యూట్రిషనిస్ట్ గా వర్క్ చేసింది, అండ్ ఆల్సో ఇప్పుడు ట్రెక్ లీడ్ గా పనిచేస్తుంది. ఇంకా చెప్పాలంటే షీఈ్ ఆల్సో అన్ ఆంటర్ప్రెనర్. అండ్ దెన్ వాట్ నాట్. తన గురించి ఒకసారి తను మాట్లాడితే లెట్స్ లిసన్ and know about more perspectives and more stories of her, and what are her success stories, achievements enti, what are her failure stories that we can learn. So let me call you my dearest friend ani antanu anukokandi, tappaka bharistunanu. Let me call Nivedita. Nivi vachai. Yes enti. And ఇప్పుడు కొత్తగా ఒక వైఆర్ఎల్ ఇదొకటి యూట్యూబ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాము. అంటే దిస్ ఇస్ లైక్ ఎప్పటి నుంచో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందని అంటే మేమిద్దరం ఒక ప్యారలల్ వరల్డ్ లో నడుస్తూ ఉంటాం. ప్యారలల్ వరల్డ్ లో ఎలా అంటే మా ప్రాబ్లమ్స్ సింక్ అవుతాయి. మేము ఏ దరిద్రంలో అయితే నేనున్నాను సేమ్ అదే దరిద్రంలో ఫోన్ చేసి చెప్దాం అనుకుంటే నాది సేమ్ ప్రాబ్లమ్, ఏం చేయాలో తెలియట్లేదు. ఇఫ్ యు ఆర్ హ్యాపీ, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అని అంటే సేమ్ హ్యాపీనెస్, లైక్ హ్యాపీనెస్ సింక్ అవుతుంది. లేదు ఏదైనా క్రియేటివ్ వర్క్ స్టార్ట్ చేసినామంటే సేమ్ అదే సింక్ అవుతుంది. అండ్ దట్స్ హౌ దిస్ ఇస్ ఆల్సో హ్యాపెన్. ఐ కాల్డ్ హర్ అండ్ నాకు ఎప్పటి నుంచో పాడ్కాస్ట్ అంటే ఏంటి, ఇంటర్వ్యూస్ అంటే ఏంటో తెలియనప్పటి నుంచి I have this idea, Nivi, that why can't common people share their stories? Similarly, she's like, నాకు కూడా సేమ్ అదే థాట్ ఉంది. వై కాంట్ వి డూ ఇట్ together and we have somehow that's why this happened. Let's see. So to start with, ఒకసారి మేడం కి ఇన్ని ప్రొఫైల్స్ ఉన్నాయి కాబట్టి we will see how you gonna dealt this all of this profiles. అన్ని ప్రొఫైల్స్ అంటే టాపర్ ఆఫ్ ది బ్యాచ్ అనుకుంటారు. వాళ్ళకి ఆ ఇంటెన్షన్ ఇవ్వకు. ఒకప్పుడు అంటే ఫోకస్ చేసిందనంటే దాని మీద 100%, కానీ చేయడమే కదా. చేయడమే లేదు కాదు. అసలు ఫస్ట్ నేను ఒక ఐస్ బ్రేకింగ్ సెషన్ ప్లాన్ చేద్దాం అనుకున్నా. ఎందుకనంటే నువ్వు కాస్త ఆవిడ ఇంట్రోవర్ట్ అని చెప్పలేం, యాంబివర్ట్ అనేది అది కూడా కష్టమే చెప్పాలంటే. నేను చాలా 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 ఇంట్రోవర్ట్ గైస్, అది చాలా ఇంట్రోవర్ట్. సో తన కోసం ఒక ఐస్ బ్రేకర్ సెషన్ ప్లాన్ చేద్దాం అనుకున్నా, బట్ ఇప్పుడు ఆల్రెడీ కంఫర్ట్ అయిపోయింది కాబట్టి విల్ ప్లాన్ ఐస్ బ్రేకర్ సెషన్ తర్వాత. సో లెట్స్ స్టార్ట్ విత్ పీజే. ఫర్ ఆల్ హూ డోంట్ నో, నేను చాలా ఇష్టపడతాను ఆ మూవీ గురించి. బట్ దెన్ కాసేపు మన నాని గారిని పక్కన పెడితే ఇట్ ఈస్ పూర్ జోక్. నీకు దాన్ని బట్టే అర్థమైపోవాలి. యూ డోంట్ కుల్లు జోక్స్. ఓకే గైస్, కుల్లు జోక్స్ గురించి విల్ డిస్కస్ నౌ. సో మళ్ళీ నువ్వు జడ్జ్ చేయకూడదు. ఓకే, దిస్ షుడ్ బి లైక్ we listen but we don't judge. కుల్లు జోక్ ఇస్ కుల్లు జోక్ at the end of the day. నేను ఆల్రెడీ లేబుల్ ఇచ్చేసాను కాబట్టి. సో why did banana goes to the doctor? Why did banana go to the doctor? It is not why did banana go to the doctor. డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తాం? బాగాలేకపోతే వెళ్తాం. It is not feeling well. No. Banana. So because it no అయిపోయింది ఆల్రెడీ అయిపోయింది. Okay because it did not peel well. వస్తున్నాయి feelings. So it's feelings all this thing. ఎలా ఉంది ఏంటది? జీవితం అనే సంసార సాగరం కాదు. ఎలా ఉంది లైఫ్? హౌస్ లైఫ్ ట్రీటింగ్ యూ? హౌస్ 2025 చెప్పు. వేర్ ఇస్ ఎక్సైట్మెంట్? గట్టిగా మాట్లాడిన అలాగా. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లెక్క ఉంది అది మాత్రం చెప్పగలను ఇప్పటికి. కాదు 2025 కదా, ఇప్పుడు ఉంటాయి కదా ఫ్యాన్సీ కాన్సెప్ట్స్ ఆఫ్ కాల్ మేనిఫెస్టేషన్స్.
అండ్ దెన్ రెజల్యూషన్స్ అంటే చిన్నప్పటి నుంచి ఉన్నాను కానీ మేనిఫెస్టేషన్ అంటే గుర్తొచ్చింది. చాలా మేనిఫెస్ట్ చేశాను, కానీ అందులో నా భయాలు, నా బాధలు అవే ఎక్కువ మేనిఫెస్ట్ అయినట్టున్నాయి. పాయింట్ వి నోటెడ్. మేనిఫెస్ట్ ఏ చేసినా అది అవుతుంది. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ వాట్ యూఆర్ చూసింగ్ ఇట్, వాట్ యూర్ మేనిఫెస్టింగ్ కదా, అది ఇంపార్టెంట్. సో ఇయర్ నేను మేనిఫెస్ట్ చేసిన పాడ్కాస్ట్ అలా ఫ్లరిష్ అయిపోవాలి అని చెప్పి. ఓకే గైస్, ఫస్ట్ ఎపిసోడ్ మనం వాళ్ళ తిప్పి తినాల్సిన అవసరం లేదు. మీరేం టెన్షన్ పడకండి, మమ్మల్ని మేము ట్రోల్ చేసుకుంటాం, మీకు ఆ శ్రమ అక్కర్లేదు. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి ఇన్ని జాబ్స్ చేస్తున్నావు కాబట్టి, జాబ్స్ చేస్తున్నావు కాబట్టి మల్టిపుల్ గా చాలా హ్యాండిల్ చేస్తున్నావు. అసలు ఫస్ట్ చిన్నప్పుడు ఎలా ఏం చదివా మేడం? చిన్నప్పుడు టాపర్ ఆఫ్ ద బ్యాచ్ అసలు. సో ఐ స్టడీడ్ ఇన్ రామకృష్ణ మిషన్ స్కూల్. 3rd క్లాస్ నుంచి 10th వరకు సేమ్ స్కూల్ అన్నమాట. మాది ఇంగ్లీష్ మీడియం లో ఫస్ట్ బ్యాచ్. సో వీ వర్ లైక్ ద ప్యాంపర్డ్ బ్యాచ్, మోస్ట్ ప్యాంపర్డ్ బ్యాచ్. అన్నిట్లో ఫస్ట్ ఉండేవాళ్ళం. స్పోర్ట్స్, బ్యాడ్మింటన్, స్టడీస్ అన్నిట్లో ఫస్ట్ ఉండేవాళ్ళం. చాలా బాగా ప్యాంపర్ చేసేవాళ్ళు. మేము యూస్ టు ఎంజాయ్ అవర్ స్కూల్ టైమింగ్స్. ద మోస్ట్ మార్నింగ్ 7 కి వెళ్ళే వాళ్ళం, ఈవినింగ్ 7 వరకు అక్కడే ఉండేవాళ్ళం. లైక్ వి యూస్ టు ఎంజాయ్ దట్ టైమింగ్స్ అన్నమాట. తర్వాత స్కూల్ అయిపోయింది. స్కూల్ అంటే గుర్తొచ్చింది ఇంకొకటి ఏంటి అంటే, మోస్ట్ స్ట్రిక్ట్ అండ్ డిసిప్లిన్డ్ గా పెరిగామన్నమాట. అబ్బాయిలు అమ్మాయిలు హ్యాండ్ డిస్టెన్స్ లో ఉండేవాళ్ళం. అస్సలు అంటే అసలు మాట్లాడుకో. చూడండి, ఇవన్నీ చిన్నప్పుడు మేమందరం చేసాంలే. ఖోఖో ఆడేటప్పుడు కూడా మేము పెన్స్ పట్టుకునే వాళ్ళం టు టచ్ దెమ్. దాట్స్ హౌ వి యూస్ టు బి ఇన్ అవర్ స్కూల్. అందుకే మేమేం ఆడేవాళ్ళం కాదు, అలా అవుతుందని. బట్ మా స్కూల్లో అలా కాదులే. ఎనీవేస్, బట్ ఇప్పుడు వాళ్ళందరూ మంచి ఫ్రెండ్స్ అంటారు కదా, చెడ్డీ బడ్డీస్ అని చెప్పి. సో వీఆర్ స్టిల్ లైక్ దట్. దట్స్ హౌ మై స్కూలింగ్ వాజ్. సో ఎంజాయ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ టైం, మోస్ట్ బ్యూటిఫుల్ ప్రెషియస్ టైమ్ ఆఫ్ మై లైఫ్. సో స్కూల్ వరకు ఓకే. నెక్స్ట్ ఆ 2 years గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు, బికాస్ ప్రతి ఒక్కరి లైఫ్ లో అదొక ఒకటి ఆ ఫేజ్ వద్దు. సో ఏమో ఇంటర్మీడియట్ లో హార్డ్లీ యూ మస్ట్ బి హ్యావింగ్ మెమరీస్ టు షేర్. బట్ హార్డ్లీ మెమరీస్, బట్ చాలా చదువు బిడ్డని అయిపోయాను. సో స్టూడియస్, సీరియస్, ఫోకస్డ్ గా చదువు బిడ్డ అసలు వెరీ బాగా. సో కాలేజ్ లో అలా అయిపోతుంది. మరి మీరు ఎందుకు బాపట్లోకి వచ్చారండి? బాపట్లకి రావాల్సి వచ్చిందా? సో అంటే అప్పట్లో అంతా చదివినా కానీ కొంచెం వేరే రీజన్స్ వల్ల మన ర్యాంక్ అంతలా రాలేదన్నమాట. సో ఐ హ్యాడ్ ఆప్షన్స్. విజయవాడలో ఫ్యూ కాలేజెస్ అండ్ బాపట్లలో. విజయవాడ అయితే నేను డైలీ ఇంటి నుంచి వెళ్లాల్సి వస్తుంది. ఐ వాంటెడ్ టు హ్యావ్ దిస్ హాస్టల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట, ఒక్కసారి ఉన్న లైఫ్ లో. సో దాట్స్ ద రీజన్ ఐ చూస్ బాపట్ల. ఇది ఇంట్లో కూడా తెలియదు ఇప్పటి వరకు. ఇప్పుడు సో దట్స్ ద రీజన్ ఐ కేమ్ టు బాపట్ల. వచ్చి చూసుకున్నా, ఐ లైక్ దట్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎవ్రీథింగ్. బాపట్ల హాస్టల్ లైఫ్ ఓకే వచ్చింది. రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అయింది అంతే. బ్రాంచ్ ఎందుకు చూస్ చేసుకున్నావు? సిఎస్సి బ్రాంచ్ ఉంటుంది కదా, అబ్బాయిలు అయితే మెకానికల్, అమ్మాయిలు అయితే కంప్యూటర్ సైన్స్. ఐ వాంటెడ్ టు టేక్ మెకానికల్. 2 సైడ్లు వెళ్ళాలంటే హార్డ్వేర్, సాఫ్ట్వేర్ వెళ్ళాలంటే ఈసీ. సో అప్పట్లో ఇలానే ఉండేవాళ్ళు, ఇలానే మనల్ని ట్యూన్ చేసేవాళ్ళు కదా. ట్రూ. నాకు స్కూల్ చదివేటప్పుడే వీవర్ ఇంటూ ఐఐటి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవాళ్ళం. ఐఐటిలో ప్రిపరేషన్ పరంగానే ఐ వాంట్ టు గెట్ ఇన్ టు మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ సమ్వేర్ ఇన్ టు ఏరోస్పేస్, ఏరో టెక్నాలజీ, ఇటు సైడ్ వెళ్ళాలి అనుకున్నా. అప్పట్లో ఎవరైనా వాట్ యు వాంట్ బికమ్ అంటే నాసా వెళ్ళాలి ఉండేది అనమాట మైండ్ లో. నువ్వు ఒకసారి నాకు చెప్పావు, ఒక బ్రిలియంట్ క్వశ్చన్ అడిగావు సార్ ని, అండ్ హి వాస్ సో ఇంప్రెస్డ్ విత్ ద క్వశ్చన్. వాట్ ఇస్ దట్ క్వశ్చన్? అంటే చాలా చిన్నప్పుడు, లైక్ ఐ వాజ్ ఇన్ 3rd క్లాస్ లో ఉన్నప్పుడు, మాది మిషనరీ స్కూల్ కదా, స్వామీజీస్ ఉండేవాళ్ళు. స్వామీజీ, వన్ ఆఫ్ అవర్ స్వామీజీ శ్రీనివాస్ మహారాజ్ అని చెప్పి, హీ షోడ్ అస్ ఎ వీడియో. ఫస్ట్ టైమ్ యుఎస్ ఎలా అయితే వెళ్ళింది అండ్ మూన్ మీద అడుగు పెట్టింది. మూన్ మీద అడుగు పెట్టిన తర్వాత వాళ్ళ ఫ్లాగ్ ఎగురుతూ ఉంది అనమాట, ఎయిర్ ఎగురుతూ ఉంది. దెన్ ఐ వాజ్ లైక్, ఐ ఆస్క్డ్ ద క్వశ్చన్ 3rd క్లాస్ లో ఉన్నప్పుడు, మూన్ మీద గాలే ఉండదు కదా, సో హౌ ఈజ్ ఇట్ ఎగురుతుంది, ఫ్లాగ్ ఎలాగా అలా ఎగురుతుంది అని చెప్పి క్వశ్చన్ అడిగాను. దెన్ హీ వాజ్ లైక్ సర్ప్రైజ్. అంటే అందరితో పాటు అందరూ చూస్తున్నారు లైక్ నార్మల్ మూవీ, బట్ ఈమె క్వశ్చన్ అడిగింది, అది కూడా అంత చిన్న ఏజ్ లో, ఎయిర్ ఉండదు అని ఈమెకి ఎలా తెలుసు? ఫస్ట్ నీకు తెలుసు ఎయిర్ ఉండదని?
సైన్స్ చదువుకుంటున్నాం కదా, మూన్ మీద గాలి ఉండదు, ఇట్స్ స్పేస్, ఇట్స్ వాక్యూమ్, దెర్స్ నో ఎయిర్, దెర్స్ నో. మరి ఎందుకు వచ్చింది ఇప్పుడు ఆ ఫ్లాగ్ లో? ఆ ఫ్లాగ్ ఎందుకు ఊగింది చెప్పు. అది అమెరికా వాళ్ళే చెప్పాలి. నువ్వు చదువుకున్నావు వాక్యూమ్ అని చెప్తున్నప్పుడు ఎయిర్ అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలియదు కాదు. ఓకే, ఎందుకు సబ్జెక్ట్స్ లో ఎక్కువ డీప్ వెళ్ళకూడదు, తెలియదు కాబట్టి. సో లెట్స్ పార్క్ దట్. సో దట్స్ సో బీటెక్ కి వచ్చిన తర్వాత ఇంకా కంప్యూటర్ సైన్స్ తీసుకున్నాను. అప్పుడు కూడా ఫస్ట్ ఇయర్ లో తోపులా చదివాము. తోపులా కాదు, నాకు బేసిక్ గా ఎలా అంటే క్లాస్ రూమ్ లో నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది. నువ్వు ఇప్పుడు ఏదైనా చెప్పినా కానీ ఐ కెన్ రిమెంబర్ దట్. సో దట్స్ హౌ ఐ కెన్ రిమెంబర్ థింగ్స్ అండ్ దట్స్ హౌ ఐ రైట్ ఎగ్జామ్స్ ఆల్సో. ప్రిపరేషన్ అంటూ ఏమి ఉండేది కాదు, వినింది రాస్తా. సో ఫస్ట్ ఇయర్ లో చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సబ్జెక్ట్స్ అన్ని, ఫిజిక్స్, మ్యాథ్స్, ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ సో అట్లాగే 92% వచ్చింది ఫస్ట్ ఇయర్ లో. పాయింట్ టు బి నోటెడ్, సెమ్ 1 ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చేసి 92%. నెక్స్ట్ సెమ్ 2. సో బేసిక్ గా ఫస్ట్ ఇయర్ మొత్తం కాలేజ్ టాపర్స్ లిస్ట్ లో టాప్ 5 లోనే ఇక్కడ ఉన్నాను. నివేదిత రెడ్డి బాతిలా ఉన్నారు. సో కాలేజ్ లో అందరికి నోటెడ్ నేమ్ అయిపోయింది అనమాట. ఈవెన్ మనకి ఫస్ట్ ఇయర్ తర్వాత వీ షుడ్ గో టు అన్ డిపార్ట్మెంట్స్, రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్. అలాగా నేను రీసెర్చ్ ఐటీ సారీ సిఎస్సి వాళ్ళు అక్కడ ఉంటారు. ఫ్యాన్సీ నేమ్స్ ఉంటాయి అక్కడ చాలా. రీసెర్చ్ పార్క్, జీఈబీ, జనరల్ ఇంజనీరింగ్ బ్లాక్. మా బ్లాక్ పేరు రీసెర్చ్ పార్క్ వెళ్ళి అండ్ అక్కడ లెక్చర్స్ అయితే ఒక జెమ్ వచ్చింది అన్నట్లు చూసారు స్టార్టింగ్ లో. అది జస్ట్ ఒక 1-2 వీక్స్ ఉంది అంతే, తర్వాత వద్దులే ఎందుకులే. సో హౌ డిడ్ వి మీట్? ఓకే, ఎలా కలిసాం మేము? ఇన్ని సంవత్సరాలుగా భరిస్తున్నాను. ఎలా కలిసాం? నేను కంప్యూటర్ సైన్స్, అది ఈసీ. మేము కలిసిన చోటు ఏంటి అంటే జీబీ కామన్ బ్రాంచ్, సారీ కామన్ బిల్డింగ్, ఫస్ట్ ఇయర్స్ అందరికి అక్కడే కలుసుకున్నాం. అంటే ఆవాజ్ ఇస్ లిటరరీ క్లబ్ వేర్ స్టూడెంట్స్ రన్ చేసేవాళ్ళు. సెకండ్ ఇయర్ లో ఐ స్టార్టెడ్ గోయింగ్ టు దిస్ ఆవాజ్. సో నాకు ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ లాగా. దట్స్ వేర్ ఐ మెట్ జైబు. ఒక బెంచ్ లో అలా అమాయకంగా కూర్చొని, అందరూ అప్పుడు అమాయకంగానే ఉంటారు, కదిలిచ్చేవారు. సో అది చాలా హెల్ప్ఫుల్ అయింది మనకి. బేసిక్ గా అంతా పర్సనాలిటీ డెవలప్మెంట్స్ కానివచ్చు. అండ్ మెజారిటీ ఆఫ్ అవర్ ఫన్ మూమెంట్స్ కూడా అక్కడే నడిచాయి నన్ను అడిగితే. ఐ మీన్ ఉంటుంది కాలేజ్ వాళ్ళతో. ఐ మీన్ నాకైతే పర్సనల్ గా బ్రాంచ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు బ్రాంచ్ వాళ్ళు. విత్ సిమిలర్ టైం ఇంకొక 40-50% ఆఫ్ ద ఫన్ కూడా అక్కడ నుంచి వచ్చింది. అండ్ వీఆర్ బిగ్ గ్యాంగ్, ఒక 11 members బాయ్స్ లో ఒక 2-3 ఆడపిల్లలు కష్టపడుతూ చాలా ఫన్ ఉండేది. Ours is like a creative space అనమాట. We used to do a lot of creative stuff, events plan చేయటం. నెక్స్ట్ ఏదైనా ఫెస్ట్ కి వెళ్ళాలి అంటే ఫెస్ట్ లో ఎక్కడెక్కడ పార్టిసిపేట్ చేయాలి, ఎలా పార్టిసిపేట్ చేయాలి అని అనుకోవటం, ఎవరిని పంపించాలి. అండ్ మళ్ళీ ఫెస్ట్ నుంచి వచ్చిన తర్వాత మా లెక్చర్స్ దగ్గరికి వెళ్ళి అటెండెన్స్ అని అనుకోవటం. బట్ దెన్ అవన్నీ ఇన్ పర్సన్ యాక్టివిటీస్ చాలా ఫన్ ఉండేది. లైక్ 2 o'clock నుంచి ఎవ్రీ ట్యూస్డే ఉంటుంది. 2 o'clock యూజువలీ 2 to 4-4:30 అంటాము. బట్ మేము బయటకు వెళ్ళేసరికి 6 అయితే సీనియర్స్ తో సొల్లు కబుర్లు, పెద్ద సీనియర్స్ తో ఇంటరాక్ట్ అవ్వడము, సీనియర్స్ ఇంకా ముచ్చట్లు చెప్పేవాళ్ళు. అండ్ దెన్ ఇట్ వాస్ ఫన్ ఆల్ ద టైమ్. అండ్ కొంచెం భయం కూడా వేసింది నాకు కొత్తలో. గ్రూప్ డిస్కషన్ లో అదేంటి అప్పుడే రమ్మంటున్నారు, అప్పుడే వచ్చి మాట్లాడమంటున్నారు, జామ్ ఎక్స్టెంపోర్ సెషన్స్ అని. బట్ దే మేడ్ us feel so comfortable. సో అలాగా సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అయిపోయింది. ఫోర్త్ ఇయర్ ఇంకా మేమే కోఆర్డినేటర్స్ అనమాట. అసలు అప్పటికే సెకండ్ ఇయర్ తర్వాత మేము అందరికి చాలా మందికి తెలిసిపోయాము. అండ్ దెన్ ఫైనల్ ఇయర్ ఎవడ్రా మన నాపేది అన్నట్లు బిహేవ్ చేసాము. బట్ ఇట్ వాస్ ఫన్. అండ్ you will get like చాలా అంటే చాలా ఇన్సైట్స్ ఉంటాయి ఫర్ ఆల్ ద పీపుల్ హూ డోంట్ నో వాట్ ఆర్ ద క్లబ్స్. ఐ మీన్ మెజారిటీ ఆఫ్ దమ్ తెలుసు ఉండొచ్చు. బేసిక్ గా రూరల్ ఏరియాస్ లో ఉండే కాలేజెస్ ఏవైతే ఉంటాయో అక్కడ ఒక స్పెసిఫిక్ క్లబ్స్ అనేవి ఉండకపోయి ఉండొచ్చు. బట్ లెట్స్ సే ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, మా క్లబ్ ఎలా స్టార్ట్ అయిందని అంటే మన సీనియర్స్ చెప్పేవాళ్ళు కదా, ఒక 4-5 members కలిపి ఒక థాట్ ని తీసుకెళ్లి ఆ సీడ్ ని అందరికి చెప్పి అలా స్టార్ట్ చేశారు. సో ఎందుకంటే స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ ఏ ప్లాట్ఫామ్ వేర్ దే కెన్ ఎన్హాన్స్ దర్ కమ్యూనికేషన్ స్కిల్స్. అది వాళ్ళకి జాబ్ పరంగా యూజ్ అవ్వచ్చు, లేకపోతే రేపు ఎలాగైనా యూజ్. వాళ్ళకున్న థాట్ వాళ్ళు భయం లేకుండా చెప్పగలగాలి. అది ఓన్లీ
వెన్ యువర్ పియర్స్ ఆర్ అరౌండ్, లైక్ మీ ఏజ్ వాళ్ళు మీతో ఉన్న వాళ్ళు ఉంటేనే మీరు ఎక్కువ మాట్లాడగలుగుతారు. వెన్ యూ ఫీల్ ఒక సుపీరియర్ మన దగ్గర ఉన్నారు అని అంటే, అన్లెస్ అని అంటే ఆ సుపీరియర్ మిమ్మల్ని కంఫర్టబుల్ ఫీల్ చేసిన వాళ్ళు అయితే తప్పితే వేరే ప్లేస్ లో మీరు మాట్లాడలేరు. లెట్స్ సీ ఇఫ్ యూ హ్యావ్ ద సేమ్ ఒపీనియన్ అలాంటివి ఏమైనా మీకు ఉన్నాయంటే, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ క్లబ్ ఇన్ యువర్ కాలేజ్, రైట్ అవే వెళ్ళి ఒక ప్రపోజల్ పెట్టండి. హార్డ్లీ అది కాస్ట్ టు కాలేజ్ కంటే నేను నమ్మను, అంతేం ఉండదు. ఇనిషియల్ ఫేజెస్ కాబట్టి యూ మైట్ బి రిక్వైరింగ్ 1 క్లాస్ రూమ్, ఒక 2-3 hours ఆఫ్ టైం, అంతే. అండ్ అందరూ మీ వాళ్ళు కలిసి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, కామన్ లైక్ మైండెడ్ పీపుల్ ఉంటారు, సో దే కెన్ బీ టుగెదర్. అందరు కలిసి మంచిగా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని, హూ నోస్ మీరు ఇలాగా ఏం చేయని అవసరం లేదు, జస్ట్ వెళ్ళండి, కూర్చోండి, జస్ట్ టాక్ అబౌట్ ర్యాండమ్ స్టఫ్ అండ్ రిఫర్. లెట్స్ మీకు తెలీదు, ఎలా చేయాలో తెలియదు అనుకోండి, యూ హ్యావ్ చాట్ జీపీటీ, ఎవ్రీథింగ్ మీకు వచ్చేస్తుంది. ఆర్ ఎల్స్ మీరు బేసిక్ టాప్ కాలేజెస్ ఒకవేళ మీరు చూస్తే, యూ హ్యావ్ క్లబ్స్, వాళ్ళకి సపరేట్ నేమ్స్ కూడా ఉంటాయి. అది తెలియకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ బిట్స్ కాలేజ్ క్లబ్స్ అని రాయండి, లేకపోతే వివిఐటి కాలేజ్ క్లబ్స్, ఏదో ఒక క్లబ్స్ ఉంటాయి, కేఎల్యూ క్లబ్స్ అని, స్టూడెంట్ క్లబ్స్ అని రాస్తే దే విల్ గివ్ యూ అ టెంప్లెట్. అసలు ఏం నడుస్తుంది, ఏముంటుంది, వాట్ ఈస్ యువర్ నీడ్ అండ్ వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్, దాన్ని బేస్ చేసుకొని యూ ట్రై టు క్రియేట్ యువర్ ఓన్ క్లబ్. ఇట్స్ గోయింగ్ టు బి హెల్ప్ఫుల్ మీకు అండ్ మీ జూనియర్స్ అందరికి చాలా హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి, నువ్వు కాలేజ్ లో ఎందుకు చదువు అటకెక్కింది? అటకెక్కడం పక్కన పెడితే, నువ్వు కాంబినేషన్ కట్టందే నీకు హాల్ టికెట్ ఇచ్చేవాళ్ళు కాదంటావు కదా. అటెండెన్స్ అంటే మనం ఎంతసేపటిగా ఆ కాలేజ్ ముందుండే ఒక దోశ బండి దగ్గర, లేదంటే హాస్టల్లో కాసేపు, ఆవాజ్ లో కాసేపు ఉంటే ఎక్కడ సరిపోతుంది టైం. సో బేసిక్ గా మా కాలేజ్ టైమింగ్స్ చాలా ఫ్లెక్సిబుల్ టైమింగ్స్. మార్నింగ్ 7:30 నుంచి 1, ఆఫ్టర్నూన్ 1 వరకే. కానీ ఆ టైంలో కూడా నేను క్లాస్ లో కనిపించేదాన్ని కాదు. మా లెక్చర్స్ కి పీకల్లాగా ఉండేది నా మీద. దోశ బండి దగ్గర కానీ, లేకపోతే రూమ్ లో కానీ, లేకపోతే బయట ఇంకెక్కడన్నా. క్యాంపస్ లో ఉంటది, కాలేజ్ లో మాత్రం వేరే క్లబ్ యాక్టివిటీస్ వర్క్స్ లో తిరగటం కానీ ఇలా చేసేదాన్ని. నీకు గుర్తుంటే మేము ఫైనల్ ఇయర్ లో ఏం చేసాం, ఒకవేళ కాలేజ్ క్యాంపస్ కి వెళ్ళిన తర్వాత క్లాస్ లో కూర్చోబుద్ధి కాలేదు, అండ్ వీ హ్యావ్ సమ్ యాక్టివిటీస్, అలా అని కాదు, ఫెస్ట్ ఏమైనా జరిగినప్పుడు ఏదైనా జరుగుతుంటే మనకి ఎక్సైట్మెంట్ ఎక్కువైపోయి త్వరగా చేసేద్దాం. మన ఇనాగ్రల్స్ అప్పుడు సరే ఫస్ట్ అది స్టార్ట్ చేద్దామని వర్క్ స్టార్ట్ చేసే ముందు ఒక టైం ఉంటుంది, ఎక్సైటింగ్ ఫేజ్ ఉంటుంది. ఆ టైంలో కాల్ చేసే వాళ్ళం మేము, మా గ్యాంగ్ వాళ్ళని, నాకు కాలేజ్కి వెళ్ళబుద్ధి కావట్లేదు, మేము వెళ్ళట్లేదు, రండి. ఇంకా మార్నింగ్ నుంచి ఇంకా ఈవినింగ్ వరకు అక్కడే అలా ఉండేది. సో అలా ప్రతి సెమిస్టర్ కి కాండోనేషన్ కట్టాల్సి వచ్చేది, బికాస్ ఐ హ్యాడ్ అటెండెన్స్ 65 బిలోనే ఉండేది. 60 to 65 మధ్యలోనే. మాకు 70 కదా క్రైటీరియా. 70 75 క్రైటీరియా, 75 మినిమం అటెండెన్స్ ఉంది. లేకపోతే హాల్ టికెట్ ఇచ్చేవాళ్ళు కాదు, ఇంటర్నల్స్ క్వాలిఫై చేయరు. సో నేను ప్రతి దగ్గర కాండోనేషన్ టికెట్ అని పనిచేసుకుంటూ వెళ్ళదని. సో దట్స్ హౌ ఇట్ వాస్. ఓకే, సో కాలేజ్ అయిపోయింది, అవ్వలేదులే, ఆల్మోస్ట్ అయ్యే టైంకి లైక్ నీకు ఆ భయం అవ్వలేదా, లైక్ వాట్ ఈస్ ద కెరియర్ నౌ? సో అపార్ట్ ఫ్రమ్ దాట్, ఒక కాలేజ్ లో ఉన్నప్పుడు స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అఫ్ కోర్స్ ఆవాజ్ లో ఫన్ అనేదంతా దట్స్ ఫైన్, బట్ ఇఫ్ యూ బిలీవ్ మామూలుగా అవుట్ సైడ్ చూస్తే యూ హ్యావ్ అ ఫైనల్ ఇయర్ అండ్ దెన్ ప్రాజెక్ట్స్ నడుస్తూ ఉంటాయి కంటిన్యూస్ గా, అండ్ దెన్ ఎగ్జామ్ రష్ అనేది ఉంటుంది, పాస్ పర్సంటేజ్ రష్ ఉంటుంది యూజర్స్ లో, స్టూడెంట్స్ లో ఎస్పెషల్లీ. సో హౌ డిడ్ యూ అసలు నీకు అది రియలైజ్ అయిందా, లైక్ దేర్ సో మచ్ ప్రెషర్ ఆన్ మీ దట్ ఐ హ్యావ్ టు దీన్ని ఒక మంచి సక్సెస్ఫుల్ గా బయటికి వెళ్ళాలి నేను అనేది ఒకటి ఉండిందా థాట్? అసలు లేదేమో, అంటే అప్పుడు చాలా రెక్లెస్ బిహేవియర్ లో ఉన్నానేమో నేను. యూ డిడ్ంట్ థింక్ అబౌట్ ఎనీథింగ్? పెద్దగా అనుకోలేదు, అంటే ఫ్యూచర్ ఏంటి, జాబ్ ఉందా లేదా, జాబ్ వస్తుందా లేదా అన్న టెన్షన్ లేదు. బికాస్ నేను మినిమం పర్సంటేజ్ అయితే మెయింటైన్ చేసా. మనం ఇంటర్వ్యూస్ కి అటెండ్ అవ్వాలంటే వీ హ్యాడ్ దిస్ క్రైటీరియా కదా, 70% మినిమం ఉండాలి అని చెప్పి. ఐ ఆల్వేస్ హ్యాడ్ 70 to 75% ఇన్ మై సెమిస్టర్స్ అకాడమిక్స్ పరంగా. ఎప్పుడైతే అది నెగ్లెక్ట్ చేస్తూ అయితే లేను. సో అంతే. ఐ జస్ట్ రియలైజ్ దట్ లైఫ్ అంటే ఆ క్లాస్ రూమ్ ఒక్కటే కాదు, ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ మోర్. సో మన కాలేజ్ లో ఇంకా అదర్ క్లబ్స్ ఉన్నాయి, సాక్ అని చెప్పి, సో ఐ స్టార్టెడ్ అండ్ ఐ యూస్ టు ప్లే గో ఫర్ బ్యాడ్మింటన్ ఆల్సో. బ్యాడ్మింటన్ మన కాలేజ్ ని యూనివర్సిటీ లెవెల్లో కూడా రిప్రజెంట్ చేశాను. సో
I used to explore a lot in that criteria. So academics అయితే మెయింటైన్ చేశాను. సో ఐ వాస్ కాన్ఫిడెంట్ ఈవెన్ ఎక్కడైనా జాబ్ వచ్చినా కానీ వెళ్ళొచ్చు అన్న పర్స్పెక్టివ్ లో వెళ్ళిపోయా. ఎందుకని అడిగానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ మై సిచ్యువేషన్, నేను చాలా స్ట్రెస్ అయిపోయేదాన్ని. ఇఫ్ లెట్స్ సే ఎగ్జామ్ రాసాక కూడా అంటిల్ ఆ రిజల్ట్ వచ్చే వరకు కూడా నాకు స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. నువ్వు రాసేసిన తర్వాత దర్ ఇస్ నథింగ్ దట్ యూ కెన్ వరీ అబౌట్ కదా, అయిపోయింది అది. బట్ ఐఎమ్ నాట్ దాట్ పర్సనాలిటీ. ఇప్పుడు అందరు ఒకటేలాగా ఉంటారు. ఎందుకు చెప్పానంటే ఒకవేళ నాకు కొంచెం పర్సెంటేజ్, నాది ఎప్పుడు 90 వరకే ఉండేది పర్సెంటేజ్, తగ్గేట్టుగా వరకే అంట. ఏంటి అటెండెన్స్ అంటే ఓకే ఐ థాట్ సెమిస్టర్ కాదు అటెండెన్స్. సో అటెండెన్స్ 90 అబవ్ ఉండేది, ఎప్పుడైనా 80 చాలా రేర్. సో అది ఉన్నా కానీ ఐ మేక్ షూర్ అనమాట అట్లీస్ట్ ఇట్లా ఉన్నప్పుడు నా ఇంటర్నల్స్ తగ్గవు. సో దట్ నేను నా కాన్సెప్ట్ ఏంటంటే నేను పాస్ అయి బయటకు వెళ్ళిపోవాలి, జస్ట్ ఏది అవ్వకూడదు. ఎందుకంటే ఐ హాడ్ సో మచ్ థింగ్స్ టు క్యారీ ఆన్. అందుకని చెప్పేసి నేను అలా ఆ థాట్ ప్రాసెస్ లోనే నేను టూ మచ్ స్ట్రెస్ తీసుకునేదాన్ని. సో నువ్వు ఎప్పుడైతే ఆ పర్స్పెక్టివ్స్ గురించి చెప్పావు, దిస్ అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ వేర్ పీపుల్ గెట్ సో మచ్ స్ట్రెస్. సో సేమ్ ఏజ్ లో ఉన్నా చూడండి హౌ మచ్ మైండ్ అంటే అంత స్ట్రెస్ అయితే ఉండేది కాదు. ఇంకా నా చుట్టూ వాళ్ళ నా ఫ్రెండ్స్ కంగారు పడే వస్తే ఎల్లవే ఎగ్జామ్స్ రాయవే అని చెప్పి, అంటే ఎంత వినేదాన్నో అంతే డెలివర్ చేసేదాన్ని. అంత పెద్ద ఫరక్ పడలేదు. సో ఫైనల్ ఇయర్ టైంలో ఏం థాట్స్ నడిచేవి? నెక్స్ట్ ఏంటి? ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు మనకి ఓన్లీ ఒక 2-3 కంపెనీసే వచ్చాయి. ఒక దాంట్లో ఎక్కడో ప్లేస్ అయ్యాము. ఇట్ వాజ్ నాట్ ఎన్ ఎంఎన్సీ, బట్ కోయంబత్తూర్ వెళ్ళాలి, మనమే డబ్బులు కట్టి జాయిన్ అవ్వాలి అన్నారు. నాకు కూడా వచ్చింది అది. సో ప్లేస్మెంట్ అనుకుని పుష్ అయ్యాము. వాడేంటి రండి జాయిన్ అవ్వాలి మీరు అది ఇది అని అన్నాడు. అక్కడికి వెళ్ళాక హైదరాబాద్ హడావిడిగా వెళ్తే డబ్బులు కట్టాలంటున్నాడు. నాకు తెలిసి వాడు ఎలా అంటే సర్వీస్ బేస్డ్ అనుకుంటా, మనల్ని ట్రైన్ చేసి కంపెనీలకు అమ్మి వాడు డబ్బులు తీసుకుంటాడు. సో వి డిడ్ంట్ గో ఫర్ దట్. ఇంకా పెద్ద ఎంఎన్సీస్ అయితే మన దరిద్రమో కాదో మనకే రాలేదు, మా బ్యాచ్ కి రాలేదు. So we started exploring outside opportunities. So I worked for like a year or so. Traditions. So tarvata civil services ki prepare avadam start ayyanu annamata. 1 year, 1.5 year traditions event management. I think 1.5 years event management lo unna. Ela undedi asla work, like you know, especially that's an odd job, right? Women safety. How about women safety? And కమింగ్ టు ఉమెన్ సేఫ్టీ, అప్పుడే కదా మనం హైదరాబాద్ వచ్చింది. సో నైట్ టైం హాస్టల్ కి రావాల్సి వస్తుంది. నాకు అప్పుడే కొత్త మొబైల్లో చూస్తే నెట్వర్క్ ఉండేది కాదు, అసలు సరిగ్గా రీఛార్జ్ బ్యాలెన్సే ఉండేది కాదు. సో నెట్వర్క్ ఉండేది కాదు, నాకు రూట్ తెలిసేది కాదు. అయితే కొంతమంది దే యూస్ టు అమ్మా ఇక్కడేనమ్మా అని చెప్పి దే యూస్ టు మేక్ మీ ఫీల్ సేఫ్, పర్లేదమ్మా ఏం కాదు వెళ్ళు అని చెప్పి. ఇంకొంతమంది అయితే దే యూస్ టు కమెంట్ అబౌట్ బాడీ పార్ట్స్, చాలా స్టార్టింగ్ లో అనమాట. సో కొంచెం హారబుల్ గా ఉండే, బట్ లేటర్ ఐ లర్న్డ్ ఓకే దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్, మన సేఫ్టీ మన ఇంపార్టెన్స్ అని చెప్పి ఐ స్టార్టెడ్ క్యారింగ్ పెప్పర్ స్ప్రే. అండ్ ఇన్ఫాక్ట్ తనే నాకు ఇచ్చింది కూడా, కొన్ని ఇచ్చింది. ఇనిషియల్లీ షీ ఆస్క్డ్ మీ, నువ్వు లేట్ నైట్ వెళ్ళేదానివి, ఆర్ యూ క్యారింగ్ ఇట్ ఆర్ నాట్ అని అంటే ఐ సెడ్ నో. బట్ తనే కొని నా బ్యాగ్ లో పెట్టింది, దిస్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ సో ఈవెంట్స్ అంటే while I was working కంపెనీలో I was safe. ఈవెంట్స్ కి ప్లేసెస్ కి ఫీల్డ్ లో వెళ్తున్నా, ఆ ఫీల్డ్ వర్క్ లో బికాస్ మోస్ట్లీ కార్పొరేట్స్ చేస్తుంది, రౌండ్ ద వర్క్ ఉండేది. బికాస్ నైట్ షిఫ్ట్ మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి ఈవెంట్స్ చేయాలి, రౌండ్ ద క్లాక్ ఉండేది. I used to go have minimal sleep, but still I used to enjoy it a lot. The work is interesting. So చేసేదాన్ని. బట్ whenever రోడ్స్ మీద వెళ్తున్నప్పుడు కమింగ్ బ్యాక్ ఫ్రమ్ వర్క్ కొంచెం ఊబర్ వాళ్ళు కూడా క్రీపీ ఉంటుంది. సో దాట్స్ హౌ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ అబౌట్ సేఫ్టీ, మనం ఎలా సేఫ్ గా ఉండాలి అని చెప్పి. దాట్స్ హౌ ఐ స్టార్టెడ్ సజెస్టింగ్ అనమాట నా ఫ్రెండ్స్ కి కూడా, బికాస్ నువ్వు కూడా మోస్ట్లీ నైట్ షిఫ్ట్ లోనే వర్క్ చేస్తున్నాయి కాబట్టి. So that was my unit. It looks easy for outside world, right? Yeah. It's easy for them to judge. Exactly. Tan eltundi, you have to judge her, that's it, done. So you don't care really like ఎక్కడి నుంచి వస్తుంది, వాట్ ఈస్ హర్ సిచ్యువేషన్, ఫ్రమ్ వేర్ షీ ఈస్ కమింగ్, అసలు తను ఏ సిచ్యువేషన్ లో ఉంది, లైక్ తనకి. అండ్ ఐవ్ సీన్ పీపుల్, దిస్ ఇస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్, లైక్ వి విల్ బీ ఇన్ అ రష్, ఏదైనా ఉంటుండొచ్చు, వి విల్ బీ ఇన్ అ రష్, మేబీ ఇట్స్ అ వాష్రూమ్ అయి ఉండొచ్చు, ఆర్ ఎల్స్ లెట్స్ సే ఇఫ్ యూ వాంటెడ్ టు యూస్ వాష్రూమ్, బికాస్ గర్ల్స్ గో త్రూ పీరియడ్స్, రైట్? ఇట్స్ స్టిల్ స్టిగ్మా ఇక్కడ, ఇంకా కొన్ని రోజులకి కొంతమందికి ఇట్స్ స్టిల్ దేర్. ఇట్స్ అ పర్సనల్ ఎక్స్పీరియన్స్, నాది కాదు. ఐవ్ సీన్ మై ఫ్రెండ్ హూ ఇస్ సఫరింగ్.
she has to use washrooms. She doesn't have any other option. But then people out there was taking advantage at that situation, commenting about her, and even chinna chinna road walkway దగ్గర కూడా they are stopping people. So it doesn't make sense. అంటే చూడండి, women కదా, you should understand. దీని గురించి మనం ఒక సెపరేట్ పాడ్కాస్ట్ ప్లాన్ చేద్దాం. Definitely we will do it. Definitely we will do it. There's definitely we're going to talk about it. And it's not about the safety. There's like so much trauma that you're going to give to the women out there. Our situation, if you're behaving something odd, that's not easy for them to take away. And ఇంటికి వెళ్తే they don't really care అన్నమాట. ఇంట్లో వాళ్ళు ఏం చెప్తారు, what is the need for you to go there ఈ టైంలో? They don't really understand ఎందుకు వెళ్ళారు అనేది. So we'll discuss that later for sure. But so event management done. Event management తర్వాత then I started preparing for civil services. You realized ఎందుకంటే డాడీకి గవర్నమెంట్ జాబ్ అంటే ఇంట్రెస్ట్, సో నాకు గవర్నమెంట్ జాబ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది బికాస్ ఆఫ్ ద మనీ అండ్ పవర్ దట్ కమ్స్ విత్ ఇట్. ట్రై చేద్దాము అని చెప్పి ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్. సో 1.5 year ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర విజన్ ఐఏఎస్ లో కోచింగ్ తీసుకున్నా. ఓకే. తర్వాత కోవిడ్ సడన్ అవుట్ బ్రేక్, దట్ వాజ్ సర్ప్రైజ్ ఫర్ ఎవ్రీ వన్. హాస్టల్స్ నుంచి వెకేట్ చేయించారు. సో దట్స్ హౌ ఐ వెంట్ బ్యాక్ టు మై హోమ్ టౌన్. అక్కడ కూడా మళ్ళీ 1.5 year ఉండి ప్రిపేర్ అయ్యాను. తర్వాత ఐ వాజ్ లైక్, how is the process of preparing? It requires a lot of dedication కదా. అసలు నన్ను నేనే గుర్తించుకోలేకపోయాను అనమాట. ఒక ఆనిముత్యం స్టూడెంట్ నేను. పొద్దునే లేవటం, చదువుకోవడం, క్లాసెస్ కి వెళ్ళడం, డన్, మళ్ళీ వచ్చి ప్రిపేర్ అవ్వడం, వర్కౌట్ చేయడం. I used to wake up at 4 in the morning, like literally 4 in the morning. ఇలాంటి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి, ఏమనుకోకండి. That was a great learning phase, to be honest. అంటే మన ఇండియన్ ఎకానమీ అంటే ఏంటి అప్పుడప్పుడే నేర్చుకున్నాను. ఇప్పుడు నేను న్యూస్ లో ఏమైనా చూసినా కానీ నేను ఐ కెన్ రిలేట్ వాట్స్ హ్యాపెనింగ్, ఎందుకంటే బికాస్ ఆఫ్ దట్ ప్రిపరేషన్ అనమాట. దట్ వాస్ అ గ్రేట్ లెర్నింగ్ ఫేజ్. బై ద వే ఎన్విరాన్మెంట్ లెక్చర్ చాలా బాగుండేవారు. ఎగ్జాక్ట్లీ. తను రోజు నాకు చెప్పేది, she never shared anything about how's the course going on, like you know, entire thing ఎలా చదువుతున్నా అంటే అది కాదు. మన మేడం నాకు స్టేటస్ అప్డేట్స్ ఇచ్చే ఎన్విరాన్మెంటల్ సార్ ఉండేవాడు, ఆ ప్రొఫెసర్ బాగా ఉంటాడు అంటే కొంచెం పద్ధతిగా, యూనో యూ హ్యావ్ టు అండర్స్టాండ్, వాళ్ళకి తెలుసు. ఫుట్బాల్ ప్లేయర్, నాకు స్పోర్ట్స్ చాలా ఇష్టం మేడం కి. అండ్ దెన్ ఇంకెందుకు మీకు తెలిసిందే కదా, కథలు అల్లేస్తూ ఉంటారు. అసలు మంచి స్టూడెంట్ అని సో ఇట్ వాస్ నైస్, great experience and she still remember kada. Next COVID happened, you went home. I went home and 1.5 year akkade prepare ayyanu. I gave 2 attempts. 2 attempts kuda avvaledu. So I was like inka chaduvutu unte job paisa undadu, no paisa. ఇంట్లో వల్ల మనం మిడిల్ క్లాస్ నుంచి వచ్చాం కదా, సో ఇన్కమ్ లేకపోతే కష్టం అని రియలైజ్ అయ్యి I started applying for jobs from the home itself, work from home jobs. Ante COVID kada, so mostly work from home jobs. True. So then that's how I got into Amazon lo customer service executive ga work chesa. మనం ఏం చేస్తున్నాం అనేది, if you can see now what she's trying to say, her goal is different. She worked for different cause, మొత్తం డిఫరెంట్ గోల్ కి వర్క్ చేసింది. ఎక్స్పీరియన్స్ వేరే దాంట్లో ఉంది, బట్ ఎండెడ్ అప్ డూయింగ్ సంథింగ్ డిఫరెంట్. Exactly. That's how situations will be, right? So just don't get disheartened. ఒకటి రాసుకుంటే అదే అవ్వదు. సిచ్యువేషన్ తగ్గట్టు మనం ఒక సిచ్యువేషన్ ఎంటర్ అవుతాం, దాన్ని ఒక సర్వైవల్ మోడ్ లోకి వెళ్ళిపోయో, and we have to mold ourselves. That's how it is. కానీ you understand, right? Like for example, there will be a peer pressure outside, you know, comparisons outside. ఇప్పుడు హాఫ్ ఆఫ్ ద ప్రజలకి, బయట మన ఆంటీ అంకుల్స్ కి, వాళ్ళకి సాఫ్ట్వేర్ లో ఏం జరుగుతుందో తెలీదు. దే డోంట్ కేర్, దే జస్ట్ నీడ్ అ వర్డ్, అమ్మ సాఫ్ట్వేరా, దే డోంట్ ఈవెన్ నో వాట్ ఇస్ బిజినెస్ ఆపరేషన్స్, దే డోంట్ నో వాట్ ఇస్ బిజినెస్ అనాలిసిస్ అని ఒకరు చెప్పామనుకోండి, సాఫ్ట్వేర్ కాదా బ్రో, సాఫ్ట్వేర్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ అ జాబ్. దెర్ ఇస్ లైక్ సో మచ్ అవుట్ సైడ్. జస్ట్ మీకేం తెలియదండి, లోపల ఏం జరుగుతుందో తెలీదు. ఈవెన్ పెద్ద పెద్ద ఎంఎన్సీస్ హైర్ చేసుకుంటారు పీపుల్ ని, సాఫ్ట్వేర్ అని చెప్పి తీసుకుంటారు, బట్ వాళ్ళకి ఏ ప్రాజెక్ట్ వచ్చినా దే హ్యావ్ టు వర్క్, బికాస్ దాన్నే రిసోర్స్ మేనేజ్మెంట్ అంటారు. బేసిక్ గా వాళ్ళ రిసోర్స్ ని వదిలేసుకొని వాళ్ళు కొత్త వాళ్ళని హైర్ చేసుకోరు, ఎందుకంటే వీళ్ళని కూర్చోబెట్టి డబ్బులు ఇవ్వరు. సో అండ్ మోర్ దెన్ సాఫ్ట్వేర్, దర్ ఇస్ సో మచ్ వరల్డ్ అవుట్ సైడ్, రైట్? సో హౌ డిడ్ యూ కమ్ టు దట్ ఫేజ్? లైక్ with the started comparisons ఉంటాయి, నీ peers తో comparisons, especially cousins, relatives. Oh my god.
స్టార్ట్ అవుతాయి అనమాట. వాళ్ళు యుఎస్ వెళ్ళి సంపాదిస్తున్నారు, లక్షలు సంపాదిస్తున్నారు, ఇంట్లో కూర్చొని సంపాదిస్తున్నారు అని చెప్పి. అయితే ఓకే, బట్ అమెజాన్ లో వర్క్ చేసేటప్పుడు ఐఎమ్ ఎర్నింగ్ గుడ్. ఇంట్లోనే ఉన్నాను కాబట్టి పెద్ద ఎక్స్పెన్సెస్ లేవు. బట్ అమెజాన్ తర్వాత ఐ స్టార్టెడ్ లుకింగ్ ఫర్ ఐటీ జాబ్ కదా. యాక్చువల్లీ ఐ డిడ్ నాట్ లుక్ ఫర్ అన్ ఐటీ జాబ్, అది వచ్చింది అలా అంతే. లైక్ వన్ డే మై ఫ్రెండ్ కాల్ మీ అండ్ లైక్ వేకెన్సీ ఉంది ఎవరినైనా చూపించు అని చెప్పి. లైక్ ఎవరు ఎందుకు బ్రో, నేనే ఉంటాను కదా తీసుకో అని చెప్పి. ఐ బ్యాడ్లీ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ హోమ్. 2 years ఇంట్లోనే ఉన్నాను కాబట్టి ఐ వాంట్ టు గెట్ బ్యాక్ టు హైదరాబాద్. నలిగిపోయావు ఇంట్లో. హైదరాబాద్కి వచ్చేయాలి అని చెప్పి ఇంకా దిస్ ఈస్ ద వే అని చెప్పి ఐ చూస్ దట్ ఐటీ జాబ్ అనమాట. అలాగా 2 years ఐ వర్క్ ఇన్ ఐటీ కంపెనీ. దాని గురించి పెద్దగా చెప్పడానికి ఏం లేదు. It didn't give you anything. నాట్ రియల్లీ. అంటే ఐ డిడ్ నాట్, నాకు ఆ స్కోప్ లేదు, లర్న్ చేసే స్కోప్ లేదు. మేబీ ఐ కెనాట్ సే దట్ ఏమో, బట్ ఇట్స్ ఐ డి నాట్ లైక్ దట్. It didn't excite you maybe. ఎక్సైట్మెంట్ అంటే కొత్తగా స్కిల్స్ నేర్చుకోవటంలో ఐ డిడ్ ఫీల్, బట్ ఐ డోంట్ నో, దేర్ వాజ్ లాట్ ఆఫ్ అన్సర్టెనిటీ అనమాట. ప్రాజెక్ట్స్ లేదు, సేమ్ వర్క్, redundancy adi and exactly. So that's how it was. So after IT you quit. And then quit చేసినప్పుడు there was a phase, right? అది quit చేయడానికి you were saying like money important, equally pressure ఉంటుంది. And how did you come to that? నేను చేసిన ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే జాబ్ క్విట్ చేయటం. దట్ వాజ్ మై ఎమోషనల్ డెసిషన్, నాట్ అ లాజికల్ వన్. Just you felt you did. Because 3 to 4 times ప్రాజెక్ట్ లోకి వేస్తామని వేయలేదు. I did not feel like going there. So that was an emotional decision. And quit చేశాను. తర్వాత బిజినెస్ స్టార్ట్ చేద్దామని. But before that she's a very good sports లో she has like lot of interest, just తను చెప్పినట్టు. More than that, trekking experience, that is like one must experience that you should share, right? How is it like, how did you start a trekking? So she's in everywhere. So basically ప్రతి దగ్గర మనం ఒక్కొక్క ఫింగర్ వేసి వస్తారు కదా, అన్ని గెలికేసి వచ్చేసింది. సో ఈవెంట్ మేనేజ్మెంట్ చేసింది, బేసిక్ సపోర్ట్ జాబ్స్ చేసింది, అండ్ దెన్ ఐటీ చేసింది, అండ్ దెన్ ఆడ్ జాబ్స్ చేసింది, ట్రెక్కింగ్ కూడా చేసింది. How is your trekking experience being a woman? I'm just talking about, it's not that women, I'm not saying that, but biological ga little comparatively masculine power kante kuda feminine power koncham takku untundi biological ga, right? So dan evaraina koncham physical exercises cheste maybe you can gain it. But వాళ్ళకి inbuilt ga koncham untundi already. So did you find it hard while doing it? సో ఇనిషియల్ గా ట్రెక్కింగ్ కి మనమే వెళ్ళాం, గుర్తుంటే కాజాగూడ ట్రెక్. దట్ వాజ్ అ బిగినర్ లెవెల్ ట్రెక్. ఇట్ వాజ్ నైస్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. అక్కడ చిన్న రాక్ క్లైంబింగ్ అదంతా ఉండే. సో దట్స్ వెన్ దట్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐ రియల్లీ ఫెల్ట్ కాన్ఫిడెంట్ ఆన్ ద రాక్స్. ఐ రియల్లీ ఫెల్ట్. ఈవెన్ ట్రెక్ లీడ్ కూడా అదే చెప్పాడు, ఇఫ్ యూ రిమెంబర్. షీఈస్ వెరీ గుడ్. ఆయన కాంప్లిమెంట్ ఇచ్చారు మేడం కి. అసలు మాతో పాటే వెళ్ళినా అదే చెప్తారు చూసారా, లైక్ యూ హ్యావ్ దట్ టాపర్స్, సో కాల్ టాపర్స్. అసలు నేనేమి ప్రిపేర్ అవ్వలేదు, అసలు నేనేమి చదవలేదే, బట్ దెన్ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసి దే విల్ బి ద టాపర్. సర్లే వీళ్ళు చదవలేదు కదా అని మనం లాస్ట్ లో ఉంటాం కదా అని కింద చూస్తూ ఉంటాం లిస్ట్ లో. అక్కడ ఉండరు బ్రో, పైన చూడు అక్కడ ఎక్కడో ఉంటా అని అంటారు. సో దే మేక్ అస్ ఫూల్స్ అనమాట. సో ఆ బ్యాచ్ కి చెందిన ఆనిముత్యం. సో బేసిక్ గా ఆ నేచర్ లో ఐ రియల్లీ ఫెల్ట్ లైక్ దట్స్ మై ప్లేస్. ఐ రియల్లీ ఫెల్ట్ కాన్ఫిడెంట్ ఆన్ ద రాక్స్. అది చిన్నదే బట్ స్టిల్ ఐ ఫెల్ట్. అండ్ దట్స్ వెన్ ఐ స్టార్టెడ్ ఓకే లెట్ మీ ఎక్స్ప్లోర్ దిస్ పార్ట్ అని చెప్పి. దట్స్ హౌ ఐ వెంట్ టు ట్రెక్కింగ్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్. చిన్న ట్రెక్ స్టార్ట్ చేయటం విత్ ఆఫ్ బీట్ కంపాస్. సో ఒకరోజు అలానే మళ్ళీ కాజాగూడ ట్రెక్ వెళ్ళా విత్ ఆఫ్ బీట్ కంపాస్. అండ్ దెన్ లీడ్ రాకముందు నేను రాక్ క్లైంబింగ్ చేసేసి కూర్చున్నా అనమాట. దే థాట్ ఆఫ్ అక్కడ వచ్చిన ట్రెక్ లీడర్ బక్కీ, హీ ఓన్స్ ఏ యూట్యూబ్ ఛానల్ బియర్డెడ్ బక్కీ అని చెప్పి. సో అతను చెప్పకముందే నేను ఎక్కేసి కూర్చున్నా. అండ్ దట్స్ వెన్ హీ ఈజ్ లైక్ ఓకే ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా ఉంది, మనకి కూడా ఫీమేల్ ట్రెక్కర్స్ అవసరం అని చెప్పి. దట్స్ వేర్ హీ సజెస్టెడ్ డూ యూ వాంట్ జాయిన్ ఆఫ్ బీట్ కంపాస్ అని చెప్పి. ఐ వాస్ లైక్ ఎస్. అది కూడా ఫ్రీలాన్సింగ్, నాట్ ఫుల్ టైమ్. దట్స్ అ ఫ్రీలాన్స్ ట్రెక్కింగ్. సో వెన్ ఎవర్ దెర్ ఇస్ అ ట్రెక్ అండ్ వెన్ ఎవర్ దెర్ ఇస్ అ ఆపర్చునిటీ ఫర్ ట్రెక్కింగ్ ఐ యూస్ టు గో. అంటే అప్పటి వరకు అల్లరల్లరిగా మనమే ట్రెక్కింగ్ చేసేవాళ్ళం. ఇప్పుడు 10 మందిని 15 మందిని తీసుకువెళ్ళటం యాజ్ ఎ లీడ్
అంటే ఇట్ వాజ్ Challenging. ఛాలెంజింగ్ బట్ ఇట్ వాస్ ఫన్. కొత్త కొత్త వాళ్ళని తీసుకెళ్ళటం, అసలు ఎంత కోఇన్సిడెన్స్ అంటే లైక్ మా ఆఫీస్ లో వన్ ఆఫ్ మై కొలీగ్స్ తెలియకుండా 3 people ఇది యాక్చువల్లీ ట్రిప్స్ కి కూడా లీడ్ గా వెళ్ళేదాన్ని అనమాట. సో డెలాయిట్ కి షీ వర్క్స్ ఇన్ డెలాయిట్ ప్రెసెంట్. సో డెలాయిట్ ఏంటి అంటే క్రిస్మస్ కి క్రిస్మస్ టు న్యూ ఇయర్ దే హ్యావ్ ఎ వీక్ లాంగ్ డిస్కనెక్ట్ లాగా. డిస్కనెక్ట్. Yeah. సో వన్స్ ఐ టుక్ దిస్ బ్యాచ్ ఆన్ అ స్మాల్ ట్రెక్, గర్ల్స్ ట్రిప్ అనమాట. అది చూస్తే ఎక్కడి నుంచి వచ్చావంటే డెలాయిట్, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే డెలాయిట్, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే డెలాయిట్. సో బేసిక్ గా డెలాయిట్ వాళ్ళని నేను ఆ రోజు ట్రెక్కింగ్ కి తీసుకువెళ్ళాను అనమాట. అప్పటికి తెలియదు వాళ్ళు సేమ్ మా కమ్యూనిటీ ఓడిసీలోనే ఉంటారని. తర్వాత తను ఇలా కామన్ ఫ్రెండ్స్, ఐ నో దెమ్, ఐ నో దెమ్, చూసాను. బట్ దెన్ ఇంటరాక్షన్ అంతగా పెద్దగా లేదు. నౌ వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. సో ఇలా కామన్ ఫ్రెండ్స్ అయిపోయాము. ఇట్ వాస్ నైస్. సో అలా బాగుండింది ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్, మీటింగ్ న్యూ పీపుల్, మేకింగ్ దెమ్ ఫ్రెండ్స్. నెట్వర్కింగ్ ఉంటుంది కదా దిస్ ఎంటైర్ థింగ్ లో. దిస్ whole concept of networking and you're maintaining that relationships with them if you feel they're nicest people. At the same time there's other side also. Creeps tagultaru and you have to disconnect. So అంత క్రీప్స్ లాగా ఎవరు తగలేదు. సో ఎవ్రీబడి వాజ్ Very nice to you. బేసిక్ గా ఏంటి అంటే అందరూ అలసిపోతారు ట్రెక్కింగ్ లో. అంత క్రీపీగా అంత నెగటివ్ గా ఎవరు ఉండరు అనమాట. సో దాట్స్ ద బ్యూటీ ఆఫ్ ట్రెక్కింగ్. So you have that new energy in your body. So it will be nice. కాకపోతే one interesting thing akkada, if you want to share something like you felt, oh my god, how should I pass this particular instance అనేది ఒకటి ఉంటుంది కదా. What that dangerous experience అంటే ఇది అందర్బన్ ట్రెక్ అని చెప్పి, అందర్బన్ ఈజ్ అ రియల్లీ డార్క్ ఫారెస్ట్ ఇన్ సహ్యాద్రీస్ వెస్టర్న్ ఘాట్స్ లో. సో అందర్బన్ ట్రెక్కింగ్ అని చెప్పి వెళ్ళాము. ఐ టుక్ లైక్ 10 to 12 members ఉన్నారు బ్యాచ్ లో. అది నైట్ ట్రైల్ కాదు, బేసిక్ గా ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయితే నైట్ అవుతుంది వచ్చేసరికి, బేస్ విలేజ్ కి వచ్చేసరికి. అక్కడ జరిగింది ఏంటి అంటే ఇట్ వాజ్ రైనీ. చీకటి పట్టం స్టార్ట్ అయింది. అండ్ మేము ఇంకా హాఫ్ వే కూడా వెళ్ళలేదు. టు బి ఆనెస్ట్ హాఫ్ వే కూడా వెళ్ళలేదు. నో బడీ బాట్ టార్చ్ లైట్స్. ఒక 12 members బ్యాచ్ లో వీ డూ హ్యావ్ లోకల్ గైడ్స్ ఉన్నారు, ఇద్దరు మాతో పాటు. బట్ ఇట్ వాజ్ అ లాంగ్ బ్యాచ్. టార్చ్ లేవన్నమాట. ఎక్కడో ఇద్దరు క్యారీ చేశారు. అంత చీకట్లో పక్కన చూస్తే లోయ అలా ఉంటుంది, చాలా స్టీప్ లోయ. 1 wrong step you'll be into the valley. అలా ఉంటుంది ట్రైల్ మొత్తం. చాలా స్లిప్పరీగా ఉంటుంది. ఒక్క అడుగు వేస్తున్నామా స్లిప్ అవుతూ ఉన్నారు పాపం. నేను ఇది ఒక్కటి ఎవరికి ఏం కాదు, బికాస్ ఐ వాజ్ రెస్పాన్సిబుల్ దేర్. ఎవరికన్నా ఏమన్నా ఎందుకు టార్చ్ లైట్స్ మిస్ అయిపోయాయి? టార్చ్ లైట్స్ తెచ్చుకున్నారు, కొంతమంది ఛార్జింగ్ లేదు, కొంతమంది ఫోన్సే యూజ్ చేద్దాం అన్న దీంతో వచ్చారు. మేము ముందే చెప్తాం అనమాట టార్చ్ లైట్స్ బట్ దే క్యారీ సెల్ ఫోన్స్. బట్ మొబైల్ ఫోన్స్ నువ్వు క్యారీ చేస్తూ చేయలేవు కదా, చాలిపోతున్నాం బేసిక్. ఈ ఒక్కటి ఎవరికి ఏం కాకుండా బేస్ విలేజ్ రీచ్ అయితే చాలు దేవుడా అనేది ఐ లిటరల్లీ ప్రేడ్ అనమాట. సో దట్ వాజ్ వన్ థింగ్. బట్ ఇట్ ఈస్ రియలీ ఛాలెంజింగ్ జాబ్. వాట్ ఇఫ్ ఏదైనా అయి ఉంటుంది? టచ్ వుడ్ కదా అసలు, చాలా స్కేరీ. వాట్ వాజ్ లైక్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే? సో బెస్ట్ ఎక్స్పీరియన్స్ రీసెంట్ గా వెళ్ళాను AMK ట్రెక్ అని చెప్పి. సో వేర్ అల్లం, మద, కులంగ్ అని చెప్పి 3 peaks ఉంటాయి. సో 3 peaks మనం ఎక్కి ట్రెక్ చేస్తాము. ఇట్స్ లైక్ దిస్. ఇట్ ఈస్ అ ప్యూర్ టెక్నికల్ ట్రెక్ వేర్ ఇట్ ఇన్వాల్వ్స్ రాక్ క్లైంబింగ్ అండ్ రాప్లింగ్ ఆల్సో. చాలా స్టీప్, అంటే మనకి చాలా స్మాల్ పాత్ ఉంటుంది నడవటానికి. దట్ వాస్ కార్వ్డ్ ఆన్ అ మౌంటైన్. ఒక రాంగ్ స్టెప్ విల్ బి ఇంటు ద వ్యాలీ. లైక్ ఇంకా పెద్ద వ్యాలీ అనమాట. వెళ్ళిన ఇందాకైనా కొంచెం స్కోప్ ఉంది, బాడీ దొరుకుతుందని. ఇదైతే అది స్కోప్ లేదు. బట్ దెన్ నాకు ఎప్పుడు ఒక క్వశ్చన్ ఉంటుంది, వెన్ యూ గైస్ టేకింగ్ దిస్ న్యూ పీపుల్ ట్రెక్స్ తీసుకెళ్ళేటప్పుడు, బిగినర్ ట్రెక్స్ అయితే యూ విల్ నాట్ ఆస్క్ ఫర్ ఎనీ ఎక్స్పీరియన్స్, రైట్, యూజువల్లీ. బట్ ఇఫ్ ఇట్ ఈస్ లైక్
లైక్ నువ్వు చెప్పినప్పుడు టెక్నికల్ ట్రెక్స్ అన్నప్పుడు వాట్ కైండ్ ఆఫ్ మెజర్స్ యూ విల్ టేక్? ఏఎంకే టెక్నికల్ ట్రెక్స్ అయితే ఓన్లీ ఆల్రెడీ ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని. హౌ డు యూ మెజర్ దెమ్? లైక్ హౌ డు యూ గేజ్ దెమ్? ఇది మేము చాలా క్లోజ్, మా గ్రూప్ లోనే వాళ్ళని తీసుకెళ్తాం, లేకపోతే మాతో ఆల్రెడీ ఒక 4 to 5 ట్రెక్స్ చేశారు అంటే వాళ్ళని మాత్రమే తీసుకెళ్తాం. బేసిక్ గా శ్రీకాంత్ ఈజ్ ఆఫ్ బీట్ కంపాస్ ఓనర్, సో హీ టేక్స్ కేర్ అన్నమాట. ఎవరిని తీసుకెళ్ళాలి, ఎవరిని తీసుకెళ్ళకూడదు, హీ పిక్స్ దెమ్. సో దట్స్ హౌ ఇట్ ఈస్. ఇఫ్ ఇట్ ఈస్ అ బిగినర్ లెవెల్ అయితే వాళ్ళకి ప్రీవియస్ ఇల్నెస్ ఏమన్నా ఉందా లేదా, నీ ఇంజురీస్ ఏమన్నా ఉన్నాయా ప్రీవియస్ గా. ఇమాజిన్ ఇప్పుడు ఒకరు ఆల్రెడీ క్లైమ్ చేసి మిడిల్ లో ఉన్నారు, పొజిషన్ లో ఉన్నారు, అండ్ వాట్ ఈస్ ద సేఫ్టీ? లైక్ హౌ ఇస్ ద సేఫ్టీ? వి యూస్ హార్నెస్, ప్రతి దగ్గర హార్నెస్ ఉంటుంది. ఓకే. ఈవెన్ ఏఎంకే అయితే వీ హ్యావ్ దిస్ హార్నెస్ ఫర్ ద వేస్ట్ ఆల్సో, జస్ట్ ఇన్ కేస్ బయట వ్యాలీలో పడిపోయినా కానీ ఏం కాకుండా వీ హ్యావ్ దిస్ హార్నెస్ ఆల్ త్రూ ద ట్రిప్. Utmost security and measures. Safe and secure. Okay. 100% secure. All right. Yeah, that's how. Okay. So now you being this female trek lead, I'm not like exaggerate the female or male. It's not like that. But then the tag with female, you will come up with a lot of other stuffs also. Now you're responsible for other 10 or 12 members out there. You have to maintain your own security, safety, at the same time the others. How did you manage? Like, where did you get that courage from? అంటే అలా కాదు కదా, ఇట్స్ నాట్ దట్ నార్మల్. జస్ట్ ఇమాజిన్ ఒక కామన్ మ్యాన్ వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్, ఒక ఫోన్ స్విచ్ ఆఫ్ అయితేనే టెన్షన్ పడే ఇల్లు నుంచి వస్తాం మనం బేసిక్ గా. సో ఆ టైంలో యూ డోంట్ హ్యావ్ నెట్వర్క్, యూ డోంట్ హ్యావ్, అసలు నీ దగ్గర మనీ ఉన్న పాయింట్లెస్, చెట్లకిస్తాం మనీ తీసుకెళ్ళి. సో ఇట్స్ నాట్ దేర్, రైట్? సో అలాంటి సిచ్యువేషన్స్ లో ఎస్పెషల్లీ హౌ డిడ్ యూ హ్యాండిల్ ద ఎంటైర్ త్రూ? What kind of thought process that you will went through whenever you go in this kind of things? Thought process అంటే పెద్ద డిఫికల్ట్, ఎందుకంటే ఆల్రెడీ ఉన్న ట్రైలే మనం మోస్ట్లీ చేసేది. సో పెద్ద డిఫికల్టీ ఉంది. డిఫికల్టీ ఏమన్నా ఉంది అంటే చెప్పాను కదా, అప్పుడు వర్షం స్టార్ట్ అయింది అండ్ చీకట్ అయిపోయింది. దేవర్ నో టార్చ్ లైట్స్ అండ్ ఒక ఇద్దరు తప్పిపోయారు కూడా అదే టైంలో. మళ్ళీ వాళ్ళని వెళ్ళి వెతుక్కొని తీసుకొచ్చి గ్రూప్ లో జాయిన్ చేసి, సో దట్ వాజ్ అ బిట్ డిఫికల్ట్. బట్ అంతే, ఆ టైంలో ఇంకా చేసేయాలి, తప్పదు, ఇంకో ఆప్షన్ బేసిక్గా అందరినీ సేఫ్ గా తీసుకురావాలి. అండ్ ఇట్ ఈస్ సేఫ్, ఆల్రెడీ ఉన్న ట్రైలే కాబట్టి అక్కడ స్నేక్స్ ఇవన్నీ అది కామన్ అప్ప. అవి అక్కడ పడుకొని ఉంటాయి, మనం ఏం చేయము వాటిని అంతే. బట్ ఏం అటాక్ చేయవు. బట్ యు సీ, యా వి డు సీ స్నేక్స్. నాకు కొంచెం రెప్టైల్స్. ఓకే ఫైన్. ఇంకా శ్రీకాంత్ దగ్గర ఆఫ్ బి కంపాస్ శ్రీకాంత్, హీల్ టెల్ లైక్ వైల్డ్ స్టోరీస్ అన్నమాట. I don't know. So yeah. అది అయిపోయింది. సో ట్రెకింగ్ యూర్ డన్. నౌ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్. ఓకే, ఇప్పుడేం పీకుతున్నావు అడగచ్చు. సో నో మధ్యలో మనం మేడం అసలు బిజినెస్ షుడ్ డిస్కస్. వాట్ ఇస్ దట్? సో ఎలాగన్నా డబ్బులు సంపాదించాలి. జాబ్ వదిలేసాము, ఎగ్జామ్స్ ఇప్పుడు రాయట్లేదు, ఎలాగన్నా డబ్బులు సంపాదించాలి. ఏం చేయాలి డబ్బులు సంపాదించడానికి? ఐఎమ్ ప్యారలీ లుకింగ్ ఫర్ జాబ్స్ ఆల్సో, లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్, రిమోట్ జాబ్స్, ఏదో ఒక జాబ్. ప్యారలల్ గా ఐ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ బిజినెస్, స్టార్టింగ్ ఎ బిజినెస్. అలాగా ఫుడ్ బిజినెస్ చేద్దాము అని చెప్పి స్టార్ట్ చేసాం. అనుకున్నా, బట్ ఇట్ డిడ్ంట్ గో దట్ వెల్. ఎక్స్పెరిమెంట్ చేసాము, బట్ ఇట్ డిడ్ంట్ గో దట్ వెల్. దెన్ అగైన్ ఐ స్టార్టెడ్, సరే అది ఇది ఎందుకు, I love fragrances. నేను డైలీ యూస్ చేసే ఫ్రేగ్రెన్సెస్ ఆర్ బాత్ సాల్ట్స్, ఎనీథింగ్. క్యాండిల్స్, మెయిన్లీ సెంటెడ్ క్యాండిల్స్. ఎప్పుడు చూసినా నా దగ్గర సెంటెడ్ క్యాండిల్స్ ఉంటాయి. సో వై నాట్ స్టార్ట్ దెమ్? అదే ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని చెప్పి ఐ స్టార్టెడ్ సెంటెడ్ క్యాండిల్స్, బాత్ పౌడర్స్, బాడీ స్క్రబ్స్, ఎవ్రీథింగ్. స్టాల్స్ పెట్టాము, ఎవ్రీథింగ్ వాస్ గోయింగ్ గ్రేట్. బట్ పైసలు లేవు, అగైన్ పైసలు లేవు. దాన్ని ఇంక్రీజ్ చేద్దాం, ఎక్స్పాండ్ చేద్దామన్నా పైసలు లేవు. సో present అయితే I'm looking for other strategies, how to market that and everything. That is still active now. She's doing that currently. She's scented souls and chappi candles. You can still order. We'll link it. Yeah, description lo pedtam. So you have an Instagram page basically. So you just go and DM share. So we do gifting also, wedding gifts and everything. So you can just check out. But it'll be nice. The fragrances are like smooth actually. It's not so harsh on your So inkokati entante we use organic fragrances, soya wax. So it's nice that she's coming out of her own comfort zone and she's doing so many things at a time. Kakapoina, whenever she get that phase wise ga, she's still doing it.
So out of all your experience, if you want to unlearn one thing, what would that be? Actually, there are a couple of things. One thing is, I think be transparent with your parents. That's one mistake that I did. So be transparent with your parents. అంటే వాళ్ళకి A to Z మొత్తం చెప్పాలా అని కాదు, బట్ వాట్ ఎవర్ ద ఇంపార్టెంట్ డెసిషన్స్ దట్ యూ ఆర్ టేకింగ్ ఇన్ యువర్ లైఫ్, అట్లీస్ట్ అవన్నీ వాళ్ళకి చెప్పాలి. ఇట్ డజంట్ ఫీల్ గుడ్. అంటే మన బెస్ట్ ఫ్రెండే మనకి ఏం చెప్పకుండా థర్డ్ పర్సన్ దగ్గర నుంచి తెలుసుకుంటే ఎలా ఉంటుందో, ఈవెన్ ఆర్ పేరెంట్స్ ఫీల్ ద సేమ్ ఇఫ్ దే లెర్న్ ఇట్ ఫ్రమ్ ద థర్డ్ పర్సన్ ఆర్ సోషల్ మీడియా. సో యా, బీ ట్రాన్స్పరెంట్ విత్ యువర్ పేరెంట్స్. అండ్ సెకండ్ థింగ్ ఈస్ ఎక్స్ప్లోరింగ్. ఇప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ వైజ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను, బట్ ఫినాన్షియల్ వైజ్ చెప్పాలి అంటే ఐ మైట్ నాట్ బి అట్ అ గుడ్ పొజిషన్. మేబీ ఐఎమ్ స్టిల్ స్ట్రగ్లింగ్ టు సీ దట్ ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పి, How to implement the things. యా. సో ఎమోషనల్గా డెసిషన్ తీసుకోవద్దు వెన్ ఎవర్ యూర్ క్విటింగ్ జాబ్. మేక్ షూర్ దట్ యూ డూ హ్యావ్ సమ్ ఆల్టర్నేటివ్. మనకి వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది, జాబ్లో ఫ్రస్ట్రేషన్ వస్తుంది, పీపుల్ అంటే ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఇట్స్ ఫైన్. ద మోర్ ఫ్రస్ట్రేషన్ కమ్స్ వెన్ యూ డోంట్ హ్యావ్ ఇనఫ్ మనీ టు పే యువర్ బిల్స్. So do not take emotional decisions. At least now that she's trying to stabilize her own product, she has some clarity now what she has to do anedi. But then what it takes anta clarity రావడానికి చాలా ఎన్ని years of experience. సో ఇప్పుడైతే బిల్స్ కట్టడానికి కూడా అప్పుడప్పుడు స్ట్రగుల్ అవుతున్నాం, అప్పుడప్పుడు ఉంటుంది, అప్పుడప్పుడు స్ట్రగుల్ అవుతున్నాం. సో ఆ ఫేజ్ లేకుండా ఉండాలంటే వీ షుడ్ హ్యావ్ సమ్ ఇన్కమ్ ఉంటూ ప్యాషన్ ని ఫాలో అవ్వండి. So now she's trying to follow her, the passion. But then I know నువ్వు చెప్తున్నావు పేరెంట్స్ తో ట్రాన్స్పరెంట్ గా ఉండాలి అని, బట్ దెర్ విల్ బి సమ్ ఎక్స్ట్రీమ్ డెసిషన్స్ దట్ పేరెంట్స్ విల్ టేక్ when you start being transparent, right? I know, right? How do we need to handle that? అంటే కొన్ని కన్విన్స్ చేసుకోవాలప్పా. నీకోసం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఇన్కమ్ లేదు, ఇంటికి వచ్చే ఖర్చు తగ్గుతుంది అంటున్నారు. ఒక కొంచెం టైం అడిగాను, ఈ టైంలో కనుక నేను చేయలేకపోతే ఐ విల్ సీ దట్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ అని చెప్పి. సో కన్విన్స్ చేసుకోవడమే. But then you should also మన పేరెంట్స్ అర్థం చేసుకుంటారు, తిట్టినా కొట్టినా అర్థం చేసుకుంటారు. But then you should have that courage to stand in front of them, right? That's true. Equal courage అనేది it was really important. So అది it's fine. బట్ బీ ట్రాన్స్పరెంట్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మనం దూరంగా ఉంటాం, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది మన కాల్స్, మనం ఎలా ఉన్నాము, తిన్నామా లేదా, పడుకున్నామా లేదా, దట్స్ ఆల్. సో బీ ట్రాన్స్పరెంట్ విత్ దెమ్ అట్లీస్ట్ టు సమ్ ఎక్స్టెంట్. What is one thing that you're super proud about? సూపర్ ప్రౌడ్ అబౌట్ అంటే ఐ టుక్ దట్ రిస్క్. ఎప్పుడు అంటే ఎవ్రీ స్టేజ్ ఆఫ్ మై లైఫ్ లో ఆ డెసిషన్ తీసుకున్నా, సో దట్ ఐ గేవ్ మై సెల్ఫ్ ద ఛాన్స్ టు ఎక్స్ప్లోర్. Taking a calculated risk. Yeah, calculated risk, to be honest. That's a point to be noted. Everybody out there, ఎవరైనా సరే, it's not just that mama తీసేసుకుందాం ఏం కాదు, చాలా చూసుకుందాం. What if it is taking so much of risk? You can't be like that, right? So calculated risk is very important. And what worst can be happened, అది కూడా ప్రిపేర్ అయి ఉంటే you don't feel that much of pain అంతా ఉండదు. So you must be having lot of failures, right? So a lot of failures. What did you learn out of all those things? సో ఫెయిల్యూర్స్ నుంచి ఏంటంటే నెక్స్ట్ టైం మళ్ళీ సేమ్ మిస్టేక్ ఎలాగా రిపీట్ చేయకూడదు, ఎలా అవ్వకూడదు అని చూసుకుంటాం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫస్ట్ రిస్క్ తీసుకునేటప్పుడు ఆ బొక్కలే వెళ్ళిపోదామన్న మెంటాలిటీతో ఉంటాం. బట్ తర్వాత వి స్టార్ట్ టేకింగ్ క్యాలిక్యులేటెడ్ రిస్క్. ఓకే, దీని ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఆర్ వి రెడీ టు ఫేస్ దట్ కాన్సిక్వెన్స్ ఆర్ నాట్ అని ఆలోచిస్తూ తీసుకోవాలన్నమాట కొన్నిసార్లు. Yeah. So this especially this podcast where we are trying to record, especially to target the people who are actually want to follow their passion, just don't want to follow the traditional path. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఒకేసారి తెలియదు ప్యాషన్ ఏంటి, వేర్ డూ యూ వాంట్ గో అని చెప్పి. మేబీ యూ నీడ్ టు ఎక్స్ప్లోర్ ఎ కపుల్ ఆఫ్ థింగ్స్. యూజువల్లీ నేను ఎక్కువ ఎక్కడైనా విన్నా, ఇప్పుడున్న కరెంట్ జనరేషన్ కిడ్స్ ఎవరైతే ఉన్నారో, I'm having so much of respect towards this current generation. వాళ్ళు ఒక క్లారిటీ ఆఫ్ థాట్ మెయింటైన్ చేసుకుని ముందుకు వెళ్తున్నారు. I don't think మీకు ఇంత ప్రాబ్లం అవి ఉండొచ్చేమో, బట్ స్టిల్ there are different personalities. So they're like very clear. Yes, it's like yes or no to them. అంటే మనలాగా చేద్దామా లేదా, ఒకళ్ళు చేస్తే ఏమవుతుంది, that is not there. Yeah, I think that is really important. మంచి ప్యాకేజ్ తో ఒక జాబ్ వచ్చింది బెంగళూరులో. బట్ అప్పుడప్పుడే బిజినెస్ స్టార్ట్ చేశాను అన్న
పొగరు, కాన్ఫిడెన్స్, ఇది ఫ్లరిష్ అవుతుంది అన్న కాన్ఫిడెన్స్ తెలీదు. అది రిజెక్ట్ చేశాను, బట్ మళ్ళీ ఆపర్చునిటీ నాకు రాలేదు. సో యా, మేబీ ఐ వుడ్ హ్యావ్ టేకెన్ దట్ ఆపర్చునిటీ అట్లీస్ట్. ఇప్పుడు ఆల్రెడీ హెవీగా అయిపోయింది కాబట్టి లెట్ మీ వాక్ యూ త్రూ అ స్మాల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ గేమ్. ఓకే ఓకే, నేను రాసుకొని వచ్చాను బికాస్ దిస్ ఇస్ రిలేటెడ్ టు జెన్జీ. ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి కాకుండా బుక్ లో రాసుకొని వచ్చాను బికాస్ నేను ఇది ఆల్రెడీ చెప్పాను అనుకుంటాను, నాకు తెలియదు మరి. వీఆర్ జెన్జీ బై బర్త్, ఇయర్ బర్త్ అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. వీఆర్ మిలీనియల్స్ బై హార్ట్. వీ డోంట్ రియలీ అండర్స్టాండ్ ఈ వోకాబ్, మాకు అసలు తెలీదు. లెట్ మీ ఆస్క్ యూ, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నో క్యాప్? నో క్యాప్, CAP, క్యాప్. no cap, I mean mindless. It could be mindless or no filter or something like that. You're close. Like no filter or something. No lie. No lie. Okay. Okay. What is simp? Simp. You're a simp. What does that mean? Like someone who is like nagging or I don't know, boring. Like someone who behave over nice to gain someone else's attention, okay. Something like that. Okay? This is giving. You're giving it. What is it? You're loving it. Like, for example, if I'm coming to you, Nivi, you're giving. You're beautiful. You're pretty. Because you're energetic. Your vibe. Oh, okay. It's like aesthetic. Okay. All right. There's an aesthetic. Right. That's all. It's certain vibe you're carrying or certain aesthetics that you're carrying. That is all. It's basically a compliment that you can give. Okay. Slay. I think this is super easy. Slay is like, okay, I'm bad at this. Oh, what? Slay. Like, I'm slaying. You're slaying it. What does that mean? Like, you're killing it. Swag, You know? You're killing it and you're doing something exceptional, something like that. So, what is Skibbity Toilet? Skippity toilet? What is skippity toilet? Skibbity Toilet. Skippity toilet? మీనింగ్ లేదంట అది. there's no meaning అంట. స్కిబిడి టాయిలెట్ అంటే తెలీదు ఎవరో. ఇవన్నీ నేను ఎక్కడ నేర్చుకున్నానంటే మా ఆఫీస్ లో ఫ్రెషర్స్ ఉన్నారు కదా, టీమ్ మెంబర్స్, అక్కడ నుంచి వాళ్ళ దగ్గర నుంచి. బేసికలీ వాట్ ఇస్ ద స్కిబిడి టాయిలెట్ ఇస్ సంథింగ్, ఇట్స్ జస్ట్ లైక్ దాట్. అంటే దిస్ ఒక so I can just go randomly say skibidi toilet. So, no, toilet, it's like a toilet seat and then it's different. Skibidi toilet అంటే లైక్ గూగుల్ ఉంది కదండి, చేద్దాం. నాకు ఈ వర్డ్ గుర్తొచ్చింది బట్ ఐ డెంట్ డూ ప్రాపర్ రీసెర్చ్. Skibidi toilet. It's like a cool, bad or dumb. Based on the situation you can use it. Skibidi is a nonsense word. Nonsense word. That's part of Gen Alpha slang. What are you guys inventing? I don't know, but it is fun. You know, when they're actually speaking, it's not making sense to me with this word, especially skibidi toilet. I heard of Indian toilet and Western toilet. I'll go take a course. Yeah. About these words. Yeah, చాలా చూస్తున్నాను రీల్స్ అండి నేను ఈ మధ్య. They're communicating. కూడా యాక్సెస్ చెప్తాను. I know this and that. That's true. సో చాలా సార్లు నేను వింటూ ఉంటాను ఈ స్కిబిడి టాయిలెట్స్ ఏంటి అర్థం కాదు నాకు. లాంగ్వేజ్ కూడా మాట్లాడేటప్పుడు బ్రా there's nothing that they'll speak. Maybe we have to learn like a French language ఎలా నేర్చుకుంటున్నాము, or else some other courses మనం ఎలా నేర్చుకున్నాం, ఇది కూడా నేర్చుకోవాల్సి వస్తుంది న్యూ జనరేషన్ లో. That's true. Okay. Touchy topic. Cool. And then what is one thing that you want to suggest the young generation out there? Young generation out there? Very young generation. నచ్చింది చేసుకోండి, సుఖంగా ఉండండి, పక్కన సుఖంగా ఉంచండి. That's it. Simple. This is simple formula. బతుకు బతకనివ్వు. లైఫ్ కాంప్లికేట్ చేసుకోకండి, అంతే. బతుకు బతకని. ఎందుకనంటే మేము బీటెక్ చదివి ఆల్మోస్ట్ లైక్ జాబ్ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే మెంటల్ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువైపోతుంది జనాలకి. అండ్ ఇన్ఫాక్ట్ నేను ఒకటి చెప్తున్నా, చాలా చిన్న విషయాలకి స్ట్రెస్ అయిపోతున్నారు. We shouldn't be calling it as a stress or a trauma, but then the people are labeling as a stress and trauma, and I think that shouldn't be the case. Every word, it has its own weight. Yeah. If you're not addressing that weight, if you're just taking that just for the sake of it, I don't know whether అది మీరు ఓవర్కమ్ చేయగలరా లేదా. ఎందుకంటే మీ ప్రాబ్లం లేదు, బట్ యూఆర్ ట్రైంగ్ టు థింక్ సొల్యూషన్స్ ఫ్రమ్ దాట్ పర్స్పెక్టివ్ విచ్ యూ నాట్ గెట్ ఎనీవేర్. సో
అంత అవసరం లేదు. జస్ట్ డిఫైన్ యువర్ క్వశ్చన్, ప్రాబ్లం ఏంటో చూసుకోండి. ఇట్స్ ఈజీ. Talk to people or someone whom you trust. మాట్లాడితే సగం ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఇఫ్ యూర్ కన్ఫ్యూజ్, పేపర్ పట్టుకొని కూర్చొని రాసేయండి మీరు ఏమనుకుంటున్నారు. హార్డ్లీ 4 sentences వస్తాయి, దానికి మించి రావు. బ్రెయిన్ లో ఉంటే ఏమో మనకి ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి అనుకుంటాము. దట్ ఈస్ ట్రూ. ఇట్ వర్క్ ఫర్ మీ. ఐ ఫీల్ చాలా మంది కూడా వర్క్ అవుతుంది అది. వెన్ యూఆర్ సో మచ్ స్ట్రెస్డ్ అండ్ చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, యూ హావ్ సో మెనీ క్వశ్చన్స్ ఇన్ యువర్ బ్రెయిన్, యూ డోంట్ హ్యావ్ యాక్చువల్లీ. హార్డ్లీ 2 ఉంటాయి, లేదంటే 3 ఇఫ్ యూ ఫ్రేమ్ ఇట్ ప్రాపర్లీ. సో when you start writing that, you will have all the clarity on the world. అర్థమవుతుంది వాట్ యూ హ్యావ్ టు డూ. నెక్స్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తెలిస్తే ఆన్సర్ ఆటోమేటిక్ గా తెలుస్తుంది. అలా. సో ఇంకెక్కడికి వెళ్ళాము. సో అయిపోయింది. వాట్ ఎల్స్? ఎనీథింగ్ దట్ యు వాంట్ టు టాక్ అబౌట్? సో నెక్స్ట్ పాడ్కాస్ట్ నుంచి మీరు మా మొహాన్ని చూడగలుగుతున్నారు. అండ్ వీఆర్ గోనా గెట్ అదర్ పీపుల్, నో ద స్టోరీస్. అదర్ పీపుల్ అంటే సో మా ఫ్రెండ్ సర్కిల్లో whom we get inspired from. And their success formula is different, their success measure is different, but we can all celebrate everybody's stories, and that is really important. Okay, so she's now మీరు చూసారు, she's like multi-talented. Trek lead, let me count it once again. Okay, Trek lead, she's like even management experience girl, and IT job, support job, and then business entrepreneur. Well, I make good food. And she's like she's a very good chef. She can cook really well. And అందులో she was a vegetarian for some time, vegan ga kuda. Not vegan, vegetarian. But means dairy products also used to consume very less kada konni sa. No, dairy, I should have my cup of coffee every day. Actually yes. Yeah, I love ghee and so vegetarian ki taggattu she have her own menu. అన్ని ప్రాపర్ గా, షీ కుక్స్ రియలీ వెల్ అండ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అది కూడా. అండ్ ఐఎమ్ a nutritionist also, so we forgot to mention that point. She's a nutritionist also, so yeah, closely she's working with the people and she's trying to train people, friends lo, just friend circles lo prastaniki she started. So she is successful in her own way, and I do really get inspired, to be honest. Endukante I am someone who chose traditional path. You know, deep inside I have things. Month end lo nenu తినని చూసి ఇన్స్పైర్ అవుతాను guys. మంత్ స్టార్టింగ్ లో తినని చూసి ఇన్స్పైర్ అవుతున్నా, చక్కగా జాబ్ చేస్తుంది. It's not like that, like, but ఉంటుంది కదా. Even I have few similarities ఉన్నాయి ఇద్దరికి with reference to business thoughts. Business is something that we will talk forever అన్నమాట. So business thoughts ఉంటాయి, మా కామన్ థాట్స్. Oh God, we should talk about a lot of things. అదే కదా మేము డిస్కస్ చేసుకున్నట్టు ఐ డోంట్ థింక్ ఎవరు డిస్కస్ చేస్తుండ్రు. నరేంద్ర మోడీ పాకిస్తాన్ పిఎం కూడా డిస్కస్ చేసుకుంటారు. బట్ దెన్ ట్రస్ట్ మీ, మేమేమైతే చేసామో బట్ వీ డెంట్ ఇంప్లిమెంటెడ్, బట్ పీపుల్ అవుట్ దేర్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు ఆఫ్టర్ వీ డిస్కస్ లైక్ సో మెనీ ఇయర్స్ తర్వాత. అండ్ ఇట్స్ నౌ సక్సెస్ ఫార్ములా. ఇట్స్ లైక్ ట్రెండింగ్ బిజినెస్ ఐడియాస్ అండ్ ఇట్స్ కాస్టింగ్ లైక్ ఎనీథింగ్. సో వీ కుడెంట్ ఇంప్లిమెంట్ ఇట్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ అనుకోండి, బట్ దెర్ ఆర్ కామన్ ఇంట్రెస్ట్స్ దట్ వీ కెన్ గో ఫర్. It's nice. We're going to discuss about a lot of things. That will inspire. Yeah, and fun too. Fun too. We'll have fun. Yeah, we'll have fun. So Samantha అంటది కదా, మామూలుగా ఉన్నది ఎంటర్టైన్మెంట్ అని. ఏమో చూద్దాం, ఎంటర్టైన్మెంట్, we don't know where it's going to be, but then this is our little effort just to celebrate every story and to get inspired from everyone, because stress వద్దు. That's it. Let's celebrate stories, guys. Let's celebrate stories. So మా ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత we do wanna get stories from you as well. Yeah. All right then. Bye everyone. Thank you for watching. Namaste. Thank you for watching the thread story. And we'll come back with one more episode. Chalo, bye. Bye. Okay.